అర్జున విషాదయోగము భాగము 2. కురుక్షేత్రము ఇది పవిత్రమైన ధర్మభూమి. ఇది పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా దక్షిణాన ఢిల్లీకి ఉత్తరంగా ఉంది. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని దేవతలు, కురు మహారాజు మరియు పరశురాముడు ఈ భూమిలో తపస్సు నిర్వహించారు. కురు రాజు దున్నిన కారణంగా ఇది కురుక్షేత్రము అని ప్రసిద్ధమైంది. ఇంద్రుడిచ్చిన వరముతో ఈ క్షేత్రంలో తపస్సు చేసిన వారికి లేదా అక్కడే మృతి చెందిన వారికి ఉత్తమ లోకాలు లభిస్తాయని నమ్మబడుతుంది. ఈ విధంగా కురుక్షేత్రం ధర్మక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర ధర్మభూమిలో యుద్ధం జరగబోతుండటాన్ని గమనించి ధృతరాష్ట్రుడు ఆశించాడు. బహుశా దుర్యోధనునిలో దయాదులు ఉదయించవచ్చని, పాండవుల ధర్మబలం మరింత పెరిగి యుద్ధం నిలవచ్చని. అందుకే అతడు సంజయుడిని అడిగాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాః అనే పదం ద్వారా ధృతరాష్ట్రుడి పక్షపాత భావన స్పష్టమవుతుంది. ఇప్పుడు సంజయుని గురించి. సంజయుడు సమ్యక్ దృష్టి కలవాడు, ఇంద్రియాలను నిగ్రహించినవాడు, గీతాశ్రవణం చేసినవాడు, విశ్వరూప దర్శనాన్ని పొందినవాడు. సంజయుని జీవితం మనకు చెబుతుంది, ఆత్మోన్నతికి కులం, మతం, జాతి ఇవేవి అడ్డంకులు కావు. ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ముందుగా యుద్ధ వాతావరణాన్ని వివరించటం మొదలుపెట్టాడు. గీత చివరి శ్లోకం ఇలా చెబుతుంది: యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతే ధ్రువా నీతిర్మతిర్మమ. అర్థం: ఎక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడో, అర్జునుడు ఉన్నాడో, అక్కడే విజయము, శక్తి, ధర్మము స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అర్థం: సంజయుడు అన్నాడు, అప్పుడు రాజైన దుర్యోధనుడు పాండవుల సేనను వ్యూహరచనతో ఏర్పడి ఉన్నదిగా చూసి తన గురువైన ద్రోణాచార్యుని సమీపించి వచనం పలికాడు. వ్యాఖ్య: పాండవుల సైన్యాన్ని ధృష్టద్యుమ్నుడు వజ్ర వ్యూహంగా సమర్పించాడు. అది ఎంతో అద్భుతంగా ఉండటంతో దుర్యోధనుడికి ఆశ్చర్యం కలిగింది. అతనిలో కొంత భయం కలిగి ఉండవచ్చును. తన సైన్యాన్ని మరింత శక్తివంతంగా నిర్మించుకోవాలని దుర్యోధనుడు తక్షణమే ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, దుర్యోధనుడు రాజు. తన కంటే క్రింది పదవిలో ఉన్న సేనాధిపతిని స్వయంగా దగ్గరకు వెళ్లడం సాధారణం కాదు. కాని అతడు వెళ్ళాడు. దానికి కారణాలు ఇవే అయి ఉండవచ్చును. మొదటిది, భీముడు, అర్జునుడు వంటి పరాక్రమశీలుల సన్నిధి చూసి దుర్యోధనుడు భయభ్రాంతి చెందడం. రెండవది, ద్రోణాచార్యుడు సేనానాయకులలో ముఖ్యుడవాడని గౌరవం చూపడం. మూడవది, గురువుని పట్ల విధేయత చూపడం ధర్మం కావడం. నాలుగవది, ద్రోణాచార్యుని ప్రసన్నం చేసుకుని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని దుర్యోధనుడు భావించడం. ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. అతడు గురుస్థానములో ఉన్నవాడు. అందువల్లే దుర్యోధనుడు తానే స్వయంగా వెళ్లి నమస్కరించాడు. ఇదే ప్రారంభం. పాండవుల సేన వ్యూహాన్ని చూసి కౌరవుల రాజు సంశయంతో స్పందించడం.